ఎందుకు అంత ఆగమెందుకు? ఆగరాదా? ఇదివరకు ఇట్లే అయింది. అసెంబ్లీలో ఇట్లే అయింది, చర్చ జరుగుతున్నది, ముఖ్యమంత్రి గారు ఉన్నారు. సడన్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి లేచి అప్పుడు స్పీకర్ గారిని ఇట్లా చేయలేవాడుతా ఉన్నాడు. ఈయన ఏమైనా మాట్లాడుతున్నామో అప్పుడు ఇరిగేషన్ మీదనో దీని మీద చర్చ అవుతున్నది, విద్యుత్ మీద కావచ్చు, వ్యవసాయ రుణమాఫీ మీద చర్చ జరుగుతుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ బల్లె పిల్లలు ఉంటారు చూడు, వెనక బెంచ్లో కూర్చున్న వాళ్ళు ఇట్లా అంటారు. వాళ్ళు ఏం ఉండదు, విషయం ఏమి ఉండదు, ఇట్లా అంటుండు. స్పీకర్ గారు 2 సార్లు 3 సార్లు చూసి లేపిన ఆయన మాట్లాడవా అని. మాట్లాడమంటే ఆయన ఏమంటాడు ఎరికేనా? అగో మీరు ఇట్లా మాట్లాడమంటారు, నాకేం తెలుసు, నేను ప్రిపేర్ కాలే, నేను తయారు లేవు. మరి తయారు లేను నువ్వు చెయ్యి ఎందుకు లేపినవా అంటే చెప్పరు. ఇప్పుడు మళ్ళీ కదే కథ. ఒక దిక్కేమో డైలాగులు, అదరగొట్టే డైలాగులు, సినిమాల్లో పెద్ద పెద్ద నటులందరూ కింద పడాలి అంత కథ ఉన్నది. లేస్తే మనుషులం కాదు, కేసీఆర్ను గజ్వేలనే ఓడిస్తా అంటాడు ఒకడు. ఇంకా చాలా మాట్లాడతారు, ఇక చెప్పులు ఎందుకులే కానీ. పైకేమో గజ్వేలు ఓడగొడతామని బయటకు నడుపుతారు, లోపలనేమో టీఆర్ఎస్లో చేర్చుకొని పోయని కిందికి వెళ్ళి రాయవారాలు పంపుతారు. ఇక వాళ్ళ సంగతి వేరే ఉంది. కానీ పేర్లొద్దు, బాగుండదు. వాళ్ళు కూడా కొంత సమాజంలో ఉన్నవాళ్ళు, పదవుల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళకు కూడా రాజకీయంగా అది చేయాల్సిన అవసరం లేదు. మనం పాయింట్ ఏంటంటే, అధికారంలో ఉన్న వాళ్ళకి సహజంగా పదవులు ఇడిచిపెట్టాలంటే కింద మీద అవుతారు. అగో అంత అల్కా ఇడిచిపెట్టరు ఎవరు, మీకు తెలుసు. 1 కాదు 2 కాదు బోలెడు సందర్భాలు ఉన్నాయి. కానీ టీఆర్ఎస్ భిన్నం. దానికి ఎంత భిన్నం అంటే, ఎన్ని ఉప ఎన్నికలు తెచ్చినామంటే రాజీనామాలు చేసి, అప్పుడు ఇదే కాంగ్రెస్ నాయకులు అన్నారు టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కాదు, తెలంగాణ రాజీనామాల సమితి మీరు అన్నారు. కానీ ఈరోజు ఈ 4 ఏళ్లలో ప్రభుత్వం వచ్చిన తర్వాత, నేను చెప్తున్న మాట కాదు, కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ గారిని ఒక 6 నెలల కిందట ఏదో సందర్భం, 6 నెలలు 9 నెలల కిందటనో ఏదో సందర్భంలో ఏదో పని మీద పోయి ఢిల్లీలో కలిసిన నేను. కలిసి ఆయన మన పార్టీ కాదు, మనకు సంబంధం లేదు, ఆయన బీజేపీ, ఆయన వాళ్ళంటే మనకు వడది, వాళ్ళ సిద్ధాంతం వేరు, వాళ్ళ కథ వేరు, వాళ్ళ లెక్క వేరు. ఆయన నాతో అన్నమాట, స్వయంగా ఆయన అన్నమాట ఏంటంటే, సాధారణంగా రాజకీయాల్లో, ముఖ్యంగా పరిపాలనలో ఒక ఆందోళన పదం నుంచి వచ్చిన వాళ్ళు, ఒక యాజిటేషన్ నుంచి వచ్చిన వాళ్ళు అడ్మినిస్ట్రేషన్లో కుదురుకోవడం అనేది చాలా గొప్ప. నేను ఎవరిని చూడలేదు. ఖచ్చితంగా ఈరోజు ఈ దేశంలో కేసీఆర్ గారు ఒక ఎక్సెప్షన్, ఒక బెస్ట్ ఎడ్యుకేటర్ నుంచి ఒక బెస్ట్ అడ్మినిస్ట్రేటర్గా ఈరోజు మీ నాయకుడు, మీ ముఖ్యమంత్రి గారు అద్భుతంగా పనిచేస్తున్నారని ఇలా ప్రతిపక్షాలు, మనకు సంబంధం లేని పక్షాలు కితాబులు ఇస్తూ ఉన్నాయి. ప్రధానమంత్రి మోడీ గారు తెల్లారు లేస్తే మనం ఆయన మీద ఇది కావాలి అది కావాలంటే కత్తి దూస్తూనే ఉంటాం, పోరాటం చేస్తూనే ఉంటాం. ఆయనతో మనకేం ఇచ్చిపుచ్చుకునేది ఏం లేదు. ఆయన స్వయంగా పార్లమెంటులో ఆయన కితాబునిచ్చిండు. ఏమన్నాడు ఆయన మొన్న అవిశ్వాస పరీక్ష సందర్భంగా? ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వేరుపడ్డ తర్వాత, వేరుపడ్డ కొత్త ఆంధ్రప్రదేశ్ ఏమో అక్కడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారేమో గిల్లి కజ్జాలు పెట్టుకుంటూ, చిల్లర పంచాయతీలు పెట్టుకుంటూ, తెలంగాణ దిక్కు చూపెట్టుకుంటా ఆయన పరిపాలన చేయలేదు. యువతల ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారేమో పంచాయతీలు ఉన్నా, తేల్చుకోవాల్సిన అంశాలు ఉన్నా వాటిని పక్కన పెట్టి ప్రజల సంక్షేమాన్నే ఒక ఎజెండాగా తీసుకొని ముందుకు పోయి అద్భుతమైన పరిణితిని కదలిపరిచినారని స్వయంగా ఈ దేశ ప్రధానమంత్రి, మనకి మిత్రుడు కాదు ఆయన, మనకి అంటులేదు సొంటులేదు బీజేపీతో, అట్లాంటి వ్యక్తి కూడా ఈరోజు పార్లమెంటు వేదికగా కితాబునిస్తూ ఉన్నారు. లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.